గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు జియోగ్రఫీ క్లాస్. ఇక్కడ ఒక పాయింట్ నోట్ చేసుకోండి. మనకి జీజేపీ తెలుగు యాప్ అని ఉండేది కదండి, ప్లే స్టోర్లో కొన్ని రూల్స్ యాక్చువల్లీ చేంజ్ అయినాయి. సో ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ వాళ్ళ యాప్స్ తీసుకొస్తాము అంటున్నారు. కాబట్టి ఎవరైతే ఆల్రెడీ జాయిన్ అయ్యారో లేకపోతే జాయిన్ అవుదాం అనుకున్నారు, వెబ్సైట్ నోట్ చేసుకోండి. www.gjptelugu.in అనే వెబ్సైట్ ఉంటుందండి. ఆ వెబ్సైట్లో మనకు సేమ్ ఏదైతే కంటెంట్ యాప్లో ఉండదో అదే కంటెంట్ వెబ్సైట్లో ఉంది. వెబ్సైట్లో మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. అనదర్ థింగ్ ఏంటి అంటే, ఇప్పుడు చాలామంది టైం ఉంటుంది, ఏదన్నా కొంచెం తగ్గించండి సార్ అంటున్నారు. అందుకనే 20, 21, 22, 23 ఈ 4 డేస్కి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కోర్స్ ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే ప్రోమో కోడ్లో క్యాపిటల్స్లో హోమ్ అని పెట్టండి, 10% డిస్కౌంట్ వస్తుంది. ప్రైస్ యాక్చువల్లీ జీజేపీ టీమ్ అంటే రీజనబుల్గానే పెట్టడం జరిగింది. అబౌవ్ దట్ హోమ్ అనే కోడ్ అప్లై చేస్తే 10% డిస్కౌంట్ వస్తుంది. సో ఎవరైతే అర్థమెటిక్ అండ్ రీజనింగ్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇది యూటిలైజ్ చేసుకోండి. అంటే 10% సేవ్ అయినట్టు, కాబట్టి నార్మల్ టైం కన్నా బెటర్ అది. కాబట్టి జాగ్రఫీ పరంగా మనం మాట్లాడినప్పుడు మనం లాస్ట్ క్లాస్లో సునామీ ఇంట్రొడక్షన్ వరకు వచ్చాము. సో ఇప్పుడు మనం ఈరోజు సునామీ అనేది కంప్లీట్ చేసి నెక్స్ట్ ఒక డిస్కంటిన్యూటీస్ అని ఉంటుంది, ఒక టాపిక్. ఆల్రెడీ మనం ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్లో చదివాము. దానికి సంబంధించిన డిస్కంటిన్యూటీస్ నేను ఏం చెప్పాను అంటే ఎర్త్ క్వేక్స్, దాని తర్వాత కొంత కమాండ్ వచ్చాక పీవేవ్స్ ఎస్వేవ్స్ మీద చెప్తాను అని చెప్పాను. సో ఆల్రెడీ మనకి పీవేవ్స్ ఎస్వేవ్స్ గురించి బాగానే చూసాం, కాబట్టి నవ్ ఇట్స్ ద రైట్ టైం టు డీల్ విత్ డిస్కంటిన్యూటీస్. కాబట్టి ఈ 2 టాపిక్స్ మనం ఈరోజు కవర్ చేద్దామండి. వన్ థింగ్ ఏంటంటే సునామీ కంప్లీట్ చేసేద్దాం టాపిక్. నెక్స్ట్ డిస్కంటిన్యూటీస్కి వెళ్దాం, డిస్కంటిన్యూటీస్ కూడా కవర్ చేద్దాం. గుడ్ మార్నింగ్ అండి ఎవ్రీవన్. సో స్టార్ట్ చేసేద్దాం మనం క్లాస్. ఎవరికైనా క్వశ్చన్స్ అట్లా ఉంటే రీసెంట్గా జరుగుతున్న మనకి వీడియోస్ ఉంటాయి కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీక్లో మనం ఏదైతే వీడియోస్ చేస్తామో క్లాసెస్కి సంబంధించి అవి, వాటి క్రింద కమెంట్స్లో క్వశ్చన్స్ అడగండి. సో డెఫినెట్లీ మీ క్వశ్చన్స్ అనేవి మంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఆ క్వశ్చన్స్ని నేను టైం ఉన్నప్పుడు నోట్ చేసుకొని మనకి సూటబుల్ టైంలో అది మీకు క్లారిఫై ఇచ్చేస్తాను. సో దట్ మీకు ఎటువంటి సందేహాలు అనేవి ఉండవు, క్లియర్ అయిపోతుంటాయి మీకున్న సందేహాలు. సో మనం ఆల్రెడీ సునామీ చూసాము. ఒకసారి బ్రీఫ్గా ఒక 2 minutes సునామీ బ్రీఫింగ్ చేసుకుందాము. సునామీ గురించి మనం ఏమేమి చదివాము అంటే, అసలు సునామీ ఎట్లా వస్తుంది అంటే, సముద్రం లోపల ఏదైనా 2 పలకలు కన్వర్జ్ అయినప్పుడు పలకలు అక్కడ సరిహద్దు దగ్గర ఏమన్నా ఈ ప్లంజింగ్ అంటాం అనమాట, అది ఇట్లా విరిగి లోతుకి ఇట్లా మునుగుతుంది. అప్పుడు అక్కడ భూకంప తరంగాలు విడుదలై ఆ భూకంప తరంగాలు ప్రయాణించి మనకి సముద్ర తీరం వచ్చేసరికి ఆ తరంగాలు అనేవి పెద్దగా అయిపోతాయి. దాంతో చాలా ఎత్తుతో కూడిన వేవ్స్ లాగా వస్తుంది. దాన్నే సునామీ అంటాము అని చూసుకున్నాము. సో ఈ విధంగా రిపిల్స్ అంటాం అనమాట, ఈ విధంగా వెళ్ళిపోతుంటుంది. అయితే సముద్రం మధ్యలో ఉన్నప్పుడు మనకు పెద్దగా తెలియదండి సునామీ వస్తున్నట్టు, ఎందుకంటే ఒక చిన్న వేవ్స్ లాగే ఉంటుంది. కానీ తీరంకి వచ్చేసరికి అది బాగా పెద్ద వేవ్ అయిపోద్ది అనమాట. దానివల్ల ఎక్కువ డిస్ట్రక్షన్ వస్తుంది. అయితే ఇక్కడ ఒక పాయింట్ నేను చెప్తాను, నోట్ చేసుకోండి. సో ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనకి ప్లంజింగ్ అయింది, అంటే ఇది ఇట్లాగా కన్వర్జ్ అయ్యి మునిగిపోయింది అనమాట ఈ ప్లేట్ కొంత. అప్పుడే భూకంపం తరంగాలు విడుదలవుతాయి కదా. అయితే మునిగిపోయినప్పుడు ఏమవుతుందండి, కొంత డెప్త్కి ఇట్లా వెళ్ళిపోద్ది కదా. మునిగిపోయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రకంగా ప్లేట్లు ఉన్నప్పుడు ఇట్లా మునిగినప్పుడు ఇక్కడ కొంత లోతు ఏర్పడుతుంది కదండి. ఆ లోతు ఏర్పడుతుందంటే మరి వాటర్ ఏమవుతుందండి, ఇమీడియట్లీ ఆ లోతులోకి దూరిపోతాయి కదా, వాటర్ ఆ లోతులోకి వెళ్ళిపోతాయి కదా. అప్పుడు ఏమైనట్టు చాలా వాటర్ అండి. ఇప్పుడు మనకి సముద్రం చూసుకున్నట్లయితే చాలా పెద్దవి కదండి. పలకల సరిహద్దు అంటే మొత్తం ఎన్నో వేల కిలోమీటర్లు ఉంటుంది అనమాట. అది ఆ మొత్తం ఆ గుంతలో నీళ్ళు అంటే చాలా నీరు వెళ్ళిపోతుంటుంది లోపలికి. అప్పుడు ఏమవుతుంది, మనకి తీరం దగ్గర ఉన్న వాటర్ ఏదైతే ఉందో, ఇక్కడ అర్థం చేసుకోండి, తీరం దగ్గర ఉన్న వాటర్ ఏదైతే ఉందో ఆ తీరం దగ్గర ఉన్న వాటర్ వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎందుకు అంటే చాలా నీళ్ళు ఈ గుంతలోకి వెళ్ళిపోవడం వలన చాలా నీళ్ళు వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. అప్పుడు మనకి ఏ రకంగా కనబడుతుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సముద్ర తీరం ఇది అనుకోండి, వాటర్ నార్మల్గా ఇక్కడ వరకు వస్తుంటాయి వాటర్. సునామీ వచ్చే ఒక 1 or 2 minutes బిఫోర్ ఈ వాటర్ వెనక్కి వెళ్ళిపోతాయి అన్నమాట, ఇక్కడ వరకు వెళ్ళిపోతాయి. అంటే మీకు ఈ ప్రాంతం నార్మల్ టైంలో ఈ ప్రాంతం అంతా వాటర్తో కవర్ అయి ఉంటుంది సముద్ర తీరం దగ్గర, బీచెస్ దగ్గర. సునామీ వచ్చే 1 or 2 minutes బిఫోర్ మీకు ఈ వాటర్ ఏదైతే ఉందో బాగా వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట. ఎందుకు అంటే చాలా నీళ్లు ఆ గుంతలో పడిపోవడం వల్ల. సో ఎప్పుడన్నా ఇది పాయింట్ నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మనం ఇదే పాయింట్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో స్ట్రెస్ చేస్తామండి. డిజాస్టర్ మేనేజ్మెంట్లో స్ట్రెస్ చేస్తాం. ఏమని, ఎప్పుడన్నా మీరు బీచ్ ముందు నించుంటే మీరు చూస్తున్నప్పుడు
వాటర్ కనుక చాలా దూరం వెనక్కి వెళ్ళిపోతే అక్కడ అర్థం ఏంటంటే మీకు సముద్రం ఈ కింద పార్ట్ ఉంటుంది, బేస్ ఆఫ్ ద సీ, ఆ సముద్రం యొక్క బేస్ కనబడుతుంటుంది అనమాట కొంత భాగం వరకు. మీకు ఈ సిచ్యువేషన్ ఎదురవుతే మీరు చేయాల్సిన పని ఏంటి అంటే పీటీ ఉషానో మిల్కా సింగ్నో ఊహించుకొని వెంటనే అక్కడి నుంచి దూరం పరిగెట్టడం, అంతే. అదొకటే మీరు చేయాలి. ఇదేంటి విచిత్రంగా ఉంది, వింతగా ఉందని చెప్పి ఫోటోలు తీయడం అట్లా కాదనమాట ఇక్కడ చేయాల్సింది. యాక్చువల్లీ 2004 ఇండియన్ ఓషన్ సునామీ వచ్చినప్పుడు చాలామందికి తెలియదు ఈ విషయం. వాటర్ వెళ్ళింది బ్యాక్, ఇదేంటో వింత పరిణామము, వెనక్కి వెళ్ళిపోతుంది అని చెప్పి చాలామంది ఇక్కడ ఇంకా ఎక్కువ మంది గుమిగూడారండి. ఇదేంటి ఉందని అక్కడ ఎక్కడో ఉన్న వాళ్ళంతా బీచ్లో ఇంకా యాక్చువల్లీ వచ్చి అందరు చూడడం, ఫోటోలు తీయడం అట్లా చేశారు. ఎప్పుడైతే ఈ సిచ్యువేషన్ ఉందో సడన్గా విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ ఒక్కసారి ఇట్లా వేవ్స్ అనేవి ఇట్లా పడతాయండి మీద, చాలా డిస్ట్రక్షన్ కాజ్ చేస్తాయి. కాబట్టి ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఈ పాయింట్ నేను మీకు చెప్తాను. ఎప్పుడన్నా మీకు ఈ సిచ్యువేషన్ ఎదురవుతే సీ దగ్గర ఉన్నప్పుడు మీరు వెంటనే దూరంగా పరిగెట్టాలి, ఎత్తులో ఉన్న ప్రదేశాల వైపు పరిగెట్టాలి. సో ఈ పాయింట్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ మనము డిటెక్షన్ ఆఫ్ సునామీస్ గురించి మాట్లాడదాం. డిటెక్షన్ ఆఫ్ సునామీస్ అంటే సునామీస్ వస్తున్నాయని ఎట్లా మనము పసిగడతాము అంటే ఏమన్నా సైంటిఫిక్గా మనం ఏమైనా చేసామా అంటే మన సైన్స్ ఏ ప్రాబ్లం ఉన్నా సైన్స్ ఆన్సర్ చేసేస్తుందండి, కొంత టైం కావాలి. ఎనీథింగ్ ఇప్పుడు మనం ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ అన్నా సైన్స్కి కొంత టైం ఇస్తే దే విల్ కమ్అట్ విత్ ఎ సొల్యూషన్. అట్లాగే సునామీస్ కూడా ఒక ప్రధానమైన న్యాచురల్ డిజాస్టర్. మరి ఆ సునామీస్ని డిటెక్ట్ చేసే టెక్నాలజీ ఆల్రెడీ ఉంది. దాన్నే మనం ఏమంటాము అంటే బాయ్స్ అంటాము. సునామీస్ ఆర్ డిటెక్టెడ్ యూజింగ్ బాయ్స్, BUOYS. గుర్తుపెట్టుకోండి, అడుగుతాడు ఎగ్జామ్లో సునామీస్ని దేంతో డిటెక్ట్ చేస్తారు అంటే బాయ్స్తో డిటెక్ట్ చేస్తారు. ఈ బాయ్స్ ఎట్లా వర్క్ అవుతుందంటే ఏం లేదు, సింపుల్గా మనకి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ప్రధాన వాటర్ బాడీస్లో అంటే సముద్రాల్లో, మహాసముద్రాల్లో ఎక్కడికక్కడ ఈ బాయ్స్ని పెట్టేస్తారండి. ఎక్కడికెక్కడ అన్ని సముద్రాలు ఈ బాయ్స్ అనే పరికరాలని పెడతారు. ఈ బాయ్స్ ఏం చేస్తుందంటే చాలా మైల్డెస్ట్ చిన్న సీస్మిక్ యాక్టివిటీ ఉన్న చిన్న భూకంపం అనే సంఘటన అనేది జరుగుతున్నా అంటే చిన్న భూకంప తరంగాలు వచ్చినా ఇవి డిటెక్ట్ చేస్తాయండి. ఎప్పుడైతే ఇవి చిన్నపాటి భూకంప తరంగాలు వచ్చినా డిటెక్ట్ చేసి వెంటనే శాటిలైట్కి ఇన్ఫార్మ్ చేస్తే శాటిలైట్ వెంటనే మానిటరింగ్ స్టేషన్స్ అని ఉంటాయి. ఈ మానిటరింగ్ స్టేషన్స్కి ఇవి పంపిస్తాయి సిగ్నల్. వీళ్ళు వెంటనే రీజనల్ ఆఫీసెస్కి మొత్తం అప్రమత్తం చేస్తారండి, ఆ రీజియన్లో అంతా అప్రమత్తం చేస్తారనమాట. ఆ విధంగా మనకి సమ్ 2 to 5 minutes ముందే తెలుస్తుంది సునామీ వచ్చే ముందు. ఈ 2 to 5 minutes చాలా చాలా క్రూషియల్ అనమాట. చాలా లాస్ని అరిగట్టగలుగుతాం ఈ 2 to 5 minutes ముందు చేసేది. డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్ అంటాం అనమాట దాన్ని. సో ఈ విధంగా బాయ్స్ పనిచేస్తాయి. బాయ్స్ ఏం లేదు, సింపుల్గా అవి చేసే పని ఏంటి అంటే సీస్మిక్ వేవ్స్ని డిటెక్ట్ చేస్తాయి. మైల్డెస్ట్ సీస్మిక్ యాక్టివిటీ వచ్చినా అది గుర్తిస్తాయి. సీస్మిక్ యాక్టివిటీ సముద్రంలో గుర్తించినట్లయితే మరి ఆబ్వియస్లీ దాని అర్థం ఏంటి? ఇట్ కెన్ లీడ్ టు సునామీయే కదండి. ఇప్పుడు సునామీ ఎందుకు వస్తుంది? భూకంప తరంగాల వల్లే కదా. ఈ బాయ్స్ అనేది అతి చిన్న భూకంప తరంగాలు సంభవించినా గుర్తిస్తాయి. గుర్తించి వెంటనే శాటిలైట్కి అందిస్తాయి. శాటిలైట్ మానిటరింగ్ స్టేషన్స్కి అందిస్తాయి. మానిటరింగ్ స్టేషన్స్ రీజనల్ ఆఫీసెస్కి అంత ఇన్ఫర్మేషన్ పాస్ అయిపోద్ది అనమాట విత్ ఇన్ సెకండ్స్. ఆ విధంగా ఈ టైం మనకి చాలా ఉపయోగపడుతుంది, చాలా ప్రిపేర్డ్నెస్ చేసుకుంటాం. ఇప్పుడు బాయ్స్ ఎట్లా ఉంటాయి అనేది మనం చూస్తే ఇదిగోండి ఇవి బాయ్స్ అనమాట. ఎక్కడ పడితే అక్కడ పెడుతుంటారు. చాలా దగ్గర ప్రదేశాల్లో పెడతారు, సముద్రాల్లో, మహాసముద్రాలు, ఓషన్స్లో, సీస్లో చాలా దగ్గర పెడతారు. వీటినే బాయ్స్ అంటాం. ఇవి సునామీ డిటెక్షన్ చేస్తాయి అనమాట. వీటిని సముద్రం ఉపరితలం పైన పెడతారు, ప్లస్ సముద్రం అడుగుల్లో కూడా పెడతారు, సముద్రం బేస్లో కూడా పెడతారు అనమాట. ఈ బాయ్స్ని సముద్రం పైన పెడుతుంటారు, కొన్ని సముద్రం కింద పెడతారు, చాలా ప్రదేశాల్లో పెడతారండి. ఎక్కడికక్కడ డిఫరెంట్ రీజియన్స్లో కూడా పెడుతుంటారు. సో దట్ ఎక్కడ ఏ మైల్డెస్ట్ యాక్టివిటీస్ మీకు వచ్చినాయి వెంటనే అలర్ట్ అయ్యి ఇన్ఫార్మ్ చేస్తాయి. అంటే సింప్లీ ఎర్త్క్వేక్ డిటెక్షన్ మెషిన్ ఇన్సైడ్ ఓషన్. సముద్రాలలో భూకంపాన్ని డిటెక్ట్ చేసే పరికరం. సో ఇది బాయ్స్ అండి, ఇది వర్డ్ గుర్తుపెట్టుకోండి. బాయ్స్, సునామీస్ ఆర్ డిటెక్టెడ్ యూజింగ్ బాయ్స్. ఈ పాయింట్ ఓకే కండి. నెక్స్ట్ సునామీకి సంబంధించి షార్ట్ కొన్ని ఫ్యాక్ట్స్ చూసుకొని మనం నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోవచ్చు. సునామీకి సంబంధించి ఫ్యాక్ట్స్ అంటే మనకి ఇండియా పరంగా మాట్లాడినప్పుడు సునామీకి సంబంధించి మానిటరింగ్ స్టేషన్ లేకపోతే ప్రధానమైన సంస్థ ఏమిటి అని అడుగుతాడు అనమాట. సునామీకి సంబంధించి మన ఇండియాలో, భారతదేశంలో
హెడ్ ఆఫీస్ లేకపోతే మానిటరింగ్ స్టేషన్ ఏమిటి? ఇది ఇంపార్టెంట్. దాన్నే మనము ఇన్కాయిస్ అంటాం. ఎక్కడుందండి ఇన్కాయిస్? ఎవరైనా ఆన్సర్ చేయండి కమెంట్లో, చాట్లో. ఇన్కాయిస్ మన భారతదేశంలో సునామీ గురించి మానిటరింగ్ చేసి సునామీ అంతా పర్యవేక్షణ చేసేది ఇన్కాయిస్ అనే సంస్థ. ఇన్కాయిస్ ఎక్కడ ఉంది? అసలు ఇన్కాయిస్ ఫుల్ ఫామ్ ఏంటి మనకి? ఇండియన్ నేషనల్, వెరీ గుడ్, ఫస్ట్ బాలాజీ గారు చెప్పారు, ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్. రహమత్ రాజా ఖాన్ గారు ముంబై కాదండి, యాక్చువల్లీ ఇన్కాయిస్ అనేది హైదరాబాద్లో ఉంటుంది. హైదరాబాద్లో ఉంటుంది ఇన్కాయిస్ అనేది. దీని హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్. ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఏ ఇయర్లో ఏర్పాటు చేశారు అంటే 1999. ఇది ఏ మంత్రిత్వ శాఖ కింద వస్తుంది అని కూడా ప్రశ్న అడుగుతాడు ఎగ్జామినేషన్స్లో. కమ్స్ అండర్ విచ్ మినిస్ట్రీ? ఏ మంత్రిత్వ శాఖ కింద వస్తుంది అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇట్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కాబట్టి మనకి ఇన్కాయిస్ అనే సంస్థ సునామీని పర్యవేక్షిస్తుంది. దీని యొక్క ప్రధాన కార్యాలయం హైదరాబాద్లో ఉంటుంది. ఇది 1999లో ఏర్పాటు చేశారు. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ క్రింద ఉంటుంది. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ మనకి బేసిక్ పాయింట్ ఏంటి అంటే సునామీ అనే పదం ఏదైతే ఉందో, ఈ సునామీ అనే పదము ఏ భాష నుంచి మనకి వచ్చింది అనేది చూస్తే, సునామీ అనే పదం మనకి సునామీ అనే పదం మనకి జాపనీస్ వర్డ్ అండి, జపాన్ భాష నుంచి వచ్చింది. సునామీ అంటే హార్బర్ వేవ్ అనమాట, అంటే ఒక పెద్ద అల లాంటిది, హార్బర్ వేవ్. ఇది జపనీస్ పదం నుంచి వచ్చింది. సింపుల్ ఫ్యాక్ట్ అండి, స్టాండర్డ్ ఫ్యాక్ట్. సునామీ అనేది ఏ పదం నుంచి వచ్చింది, దాని అర్థం ఏంటి అంటే ఇదనమాట. అయితే మనకి ఇంకా నార్మల్ కొన్ని ఫ్యాక్ట్స్ పరంగా సునామీ గురించి చూడాల్సింది ఏంటి అంటే, ఎవ్రీ ఇయర్ 5th నవంబర్ మనం ప్రతి సంవత్సరం నవంబర్ 5న సునామీ అవేర్నెస్ డే, ప్రపంచ సునామీ అవేర్నెస్ డే అనేది మనం సెలబ్రేట్ చేస్తాము. వరల్డ్ సునామీ అవేర్నెస్ డే. ఎందుకు ఈరోజు మనము చేసుకుంటాము అంటే, సునామీ మీద ప్రజలకి అవగాహన కల్పించడం కోసము, అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసము 5th నవంబర్ మనం సెలబ్రేట్ చేస్తాము. సో ఇదన్నమాట 5th నవంబర్. ఈ డేట్ గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ ఇయర్ 5th నవంబర్ వి సెలబ్రేట్ సునామీ అవేర్నెస్ డే, వరల్డ్ సునామీ అవేర్నెస్ డే. సో ఈ పాయింట్స్ అన్నీ క్లియర్గా అండి మనకు సునామీకి సంబంధించి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఈ సునామీలో ఇంకా చెప్పుకోవాలంటే, ఇంటర్నేషనల్ సునామీ మానిటరింగ్ స్టేషన్ ఎక్కడ ఉంటుంది? ఇది 2017 గ్రూప్ 2లో అడిగే ప్రశ్న. ఇంటర్నేషనల్ సునామీ వార్నింగ్ స్టేషన్, ఇంటర్నేషనల్ సునామీ వార్నింగ్ స్టేషన్ ఎక్కడుంది అంటే మనకి హోనోలూలులో ఉంటుందండి, హవాయ్ ఐలాండ్స్. హోనోలూలు ఇన్ హవాయ్ ఐలాండ్స్లో ఉంటుంది. హవాయ్ ఐలాండ్స్ హోనోలూలులో ఇంటర్నేషనల్ సునామీ వార్నింగ్ స్టేషన్ ఉంటుంది. సాయి కుమార్ పట్నాయక్ గారు 2009 థీమ్ ఏంటి అంటున్నారు. 2009 సునామీ అవేర్నెస్ డే 2009 థీమ్ ఏంటి అంటే సెండై ఫర్ 7 అన్నట్టు ఉంటుందండి. సెండై ఫర్ 7 అని. ఇది యాక్చువల్లీ దీని అర్థం ఏంటంటే, మనకి జపాన్లో సెండై అనేది ఒక ప్రాంతము. ఆ ప్రాంతంలో ఒక అంతర్జాతీయ సదస్సు జరిగింది. ఆ సదస్సులో వచ్చిన తీర్మానాలే సెండై ఫ్రేమ్వర్క్ అంటాము. దీంట్లో భాగంగా ఏంటి అంటే, మనం విపత్తులను అరికట్టడానికి, విపత్తుల యొక్క నష్టం తగ్గించడానికి, డిజాస్టర్ రిడక్షన్ కోసము 7 సూత్రాలని వాళ్ళు 7 టార్గెట్స్ని పెట్టుకున్నారు. 7 సూత్రాలు మరియు 7 టార్గెట్స్ని, గోల్స్ని పెట్టుకున్నారు. అవి రీచ్ అవ్వడం కోసం 7 ఇయర్స్కి 7 టార్గెట్స్ రీచ్ అవ్వాలి, 7 ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలి అని చెప్పి ఉంటుంది.
ఇవి ఆల్రెడీ మనం ఎన్విరాన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ వాటిలో చూస్తాము. ఏ విధంగా డిజాస్టర్స్ తగ్గించుకోవాలి, డిజాస్టర్స్ వస్తే ఏ విధంగా నష్టం తగ్గించుకోవాలి అనే దానికోసము సెండాయిలో జరిగిన సదస్సులో 7 టార్గెట్స్ పెట్టుకున్నారు. సో ఇది జనాల్లో అవగాహన కల్పించడానికి థీమ్ ఏం పెట్టారు అంటే సెండాయ్ ఫర్ 7 అని పెట్టారు. సో ఈ పాయింట్ ఇది మెన్షన్ చేసుకోండి. ఓకే, దీంతో మనకి సునామీకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ మనము ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్ చదివాం. ఏమేమి ఉంటాయి అనుకున్నాము? క్రస్ట్ ఉంటుంది అనుకున్నాము, క్రస్ట్ కింద అప్పర్ మ్యాంటిల్ ఉంటుంది అనుకున్నాము, అప్పర్ మ్యాంటిల్ కింద లోవర్ మ్యాంటిల్ ఉంటుంది అనుకున్నాము, లోవర్ మ్యాంటిల్ కింద అవుటర్ కోర్ ఉంటుంది అనుకున్నాము, అవుటర్ కోర్ కింద ఇన్నర్ కోర్ ఉంటుంది అనుకున్నాం. సో ఈ విధంగా మనము ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్ అనేది చదివాం. అయితే నేను అక్కడ మీకు కొన్ని డిస్కంటిన్యూటీస్ అని ఉంటాయి. అది నేను మీకు అప్పుడు ఏం చెప్పాను అంటే దానికి మనకి పీ వేవ్స్, ఎస్ వేవ్స్ అంతా చూసాక దానిపైన కొంత అవగాహన వచ్చాక మనము డిస్కంటిన్యూస్ చూస్తే మంచిది అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడైతే మనం ఆల్రెడీ పీ వేవ్స్, ఎస్ వేవ్స్ వాటి గురించి క్లియర్గా చూసాం కాబట్టి నవ్ ఇట్స్ ద రైట్ టైం టు డీల్ విత్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఎర్త్కి సంబంధించి, డిస్కంటిన్యూటీస్కి సంబంధించి. అది మనకి డైరెక్ట్ ఫ్యాక్ట్ అండి, అది గుర్తుపెట్టుకోవాలి. కొన్ని నేమ్స్ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క లేయర్ని విడదీసేది ఒక లేయర్ ఉంటుంది. ఆ లేయర్ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. అంటే కోర్ని మ్యాంటిల్ని విడదీసేది ఏంది డిస్కంటిన్యూటీ, అప్పర్ మ్యాంటిల్ని లోవర్ మ్యాంటిల్ని విడదీసే డిస్కంటిన్యూటీ ఏంది, ఆ రకంగా మనకి కొన్ని డిస్కంటిన్యూటీస్ ఉంటాయి. అది ఎగ్జామ్ పరంగా యూస్ఫుల్. సో ఇప్పుడు మనం ఆ పర్టిక్యులర్ కాన్సెప్ట్ని చూద్దాము. యా, క్రస్ట్, మ్యాంటిల్, కోర్ అవి మీరు క్లియర్గా ఉండాలండి. అయితే ఇక్కడ అసలు మనం కాన్సెప్ట్ చూద్దాం. ఫస్ట్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్కి సంబంధించినప్పుడు మనం ఏమనుకున్నాం, అసలు ఎట్లా తెలుస్తుంది సార్ మనకి ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్ చూసుకున్నప్పుడు మనం మహా అయితే 9 కిలోమీటర్లు లేకపోతే ఇంకో ఆఫ్రికా ప్రాంతాల్లో 11 కిలోమీటర్ల వరకు మైనింగ్ పర్పస్ కోసమో దేనికోసమో భూమి లోపల వరకు డిగ్ చేసాం, త్రవ్వాము. మరి భూమి లోపల దాదాపుగా 6400 కిలోమీటర్ల వరకు లోతు ఉంటుంది, రేడియస్. మరి ఈ లోతులో ఈ లేయర్ ఉంటుంది, ఈ లోతులో ఈ లేయర్ ఉంటుంది. మీరైతే కేవలం 9 కిలోమీటర్ల నుంచి 11 కిలోమీటర్ల వరకు అయితే మహా అయితే లోతుగా తవ్వారు. ఇక్కడ వరకే మనకు తెలిసింది ఎట్లా ఉంటుందో మనకు తెలుసు. మరి ఇంత లోతుగా ఉన్నది ఇక్కడ ఈ లేయర్ ఉంటుంది, ఇక్కడ ఈ లేయర్ ఉంటుందని ఎట్లా చెప్తున్నాము అనేది పాయింట్. ఇక్కడ అసలు మనం ఎట్లా తెలుపుగలుగుతున్నాం? అక్కడ మ్యాంటిల్ ఉంటుందని, అక్కడ వేరే లేయర్ కోర్ ఉంటుందని, ఆ కోర్లో లోపల చూసుకుంటే చాలా డెన్సిటీ ఉంటుందని, ఇవన్నీ ఎట్లా చెప్పగలుగుతున్నాము అనేది పాయింట్ అన్నమాట. ఇక్కడ ఇది ఎట్లా చెప్తాము అనే పాయింట్ నేను మీకు అక్కడ కావాల్సుకుని అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నేను చెప్పలేదు. డైరెక్ట్గా మీకు ఏం చెప్పాను, కోర్, మ్యాంటిల్, క్రస్ట్ అవన్నీ గుర్తుపెట్టుకోమన్నా. ఎందుకు అంటే దానికి ఈ పాయింట్ అర్థం అవ్వాలంటే మనకి పీ వేవ్స్, ఎస్ వేవ్స్ పైన అవగాహన రావాలి. ఇప్పుడు మనం దీని పరంగా చూద్దాం. మనము మన భూమి యొక్క నిర్మాణం అబ్జర్వ్ చేసినట్లయితే తెలుసుకోవాలి అనుకుంటే భూగర్భ అంతర్నిర్మాణం తెలుసుకోవాలి అనుకుంటే మనము పీ వేవ్స్ని, ఎస్ వేవ్స్ని ఉపయోగించుకొని తెలుసుకుంటాము భూమి లోపల ఏ విధంగా ఉంటుంది అని. ఏ వేవ్స్ ద్వారా? భూకంప తరంగాలు. ఏంటవి? పీ వేవ్స్, ఎస్ వేవ్స్ ద్వారా. ఈ పద్ధతిని అంటే భూమి లోపల ఏ విధంగా ఉంటుంది అని తెలుసుకోవడానికి పీ వేవ్స్, ఎస్ వేవ్స్ వాడుకొని మనము ఇంటర్నల్ స్ట్రక్చర్, భూమి యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఎర్త్ కనుక్కుంటాం. ఆ పద్ధతినే సీస్మిక్ రిఫ్లెక్షన్ ప్రొఫైలింగ్ అంటాము. ఆ పద్ధతిని సీస్మిక్ రిఫ్లెక్షన్ ప్రొఫైలింగ్. మీరు డైరెక్ట్గా వర్డ్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, కాకపోతే మీకు ఈ పాయింట్ అర్థమవుతే అది క్లియర్గా తెలుస్తుందండి. ఎందుకు నేను చెప్తున్నా ఈ సీస్మిక్ రిఫ్లెక్షన్ ప్రొఫైలింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను డైరెక్ట్గా చెప్పొచ్చు, అవుటర్ కోర్కి ఇన్నర్ కోర్కి విడదీసే డిస్కంటిన్యూటీ ఇది వరుసగా చెప్పొచ్చు, 2 minutesలో అయిపోద్ది ఆ టాపిక్. కాకపోతే అది మనకి ఎందుకు అట్లా డిఫరెన్స్ వస్తుంది, ఎట్లా చెప్తున్నాం అది డిస్కంటిన్యూటీ, అదంతా మనకు స్పష్టత అవసరం అనమాట. సో డైరెక్ట్ ఫ్యాక్ట్ అంటే ఏముందండి, మీరే జనరల్గా ఏ బుక్లో అన్నా చూడొచ్చు. సో అంటే యూజ్ ఏముంటుంది మనకు, అది ఎట్లా ఎందుకు వస్తున్నాయి అక్కడ డిస్కంటిన్యూటీస్, వాటిపైన మనము ఫోకస్ చేయాలన్నమాట. సో ఆ క్వశ్చన్ నేను అడిగాను లాస్ట్ వీక్లో అంటున్నాను రవీన్ గౌడ్ గారు, అంటే డిస్కంటిన్యూటీస్ గురించి కదా. సమ్వన్ ఆస్క్, నేను అప్పుడు చెప్పినట్టు ఉన్నా డిస్కంటిన్యూటీస్ మనము తొందరలో చూస్తాము, ఆఫ్టర్ ఈ పీవీఎస్ ఎస్వేస్ చూసిన తర్వాత చూస్తాము అని నేను అప్పుడు చెప్పాను. మైట్ బి యూ హ్యావ్ ఆస్క్ దిస్ క్వశ్చన్, డిస్కంటిన్యూటీస్ గురించి మనం చూస్తామని. సో చూడండి, దీనే సీస్మిక్ రిఫ్లెక్షన్ ప్రొఫైలింగ్ అంటాము. ఈ పాయింట్ ఓకే కదా. ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు
ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది ఎర్త్ అనుకోండి, ఎర్త్ సర్ఫేస్ అనుకోండి, భూమి యొక్క ఉపరితలం, ఎర్త్ సర్ఫేస్. మనం లోతుకి వెళ్ళే కొద్దీ డెన్సిటీ ఏమవుద్దండి, ఇంక్రీజ్ అవుద్దా డిక్రీజ్ అవుద్దా చెప్పండి? భూమి లోపలికి వెళ్ళే కొద్దీ సాంద్రత తగ్గుతుందా పెరుగుతుందా? ఆన్సర్ చేయండి. భూమి లోపలికి వెళ్ళే కొద్దీ సాంద్రత అనేది పెరుగుతుందా తగ్గుతుందా అనేది నా క్వశ్చన్. యాజ్ వి గో డీప్ ఇన్ టు ద ఎర్త్ డెన్సిటీ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుందా? సార్ డిస్కంటిన్యూటీ అంటే ఏంటి సార్ తెలుగులోని పద్మ గారు అంటున్నారు. డిస్కంటిన్యూటీ అంటే విచ్ఛిన్నత అండి. డిస్కంటిన్యూటీ అంటే విచ్ఛిన్నత. విచ్ఛిన్నత విచ్ఛిన్నత పాయింట్ నోట్ చేసుకోండి. ఓకే, అమర్నాథ్ రెడ్డి గారు డిక్రీజ్ అంటున్నారు. లేదండి, మనం ఆల్రెడీ క్లియర్గా ఏం చూసాము అంటే భూమి లోపలికి వెళ్ళే కొద్దీ ఇక్కడ రాక్స్ ఏవైతే ఉంటాయి, రాయలు ఇవి చాలా వీక్గా ఉంటాయి. ఏదో కిందకి వెళ్ళే కొద్దీ డెన్సిటీ బాగా ఇంక్రీజ్ అవుతుంటుంది మనకి లోపలికి వెళ్ళే కొద్దీ అని మనం అనుకున్నాం. డెన్సిటీ యాజ్ వి గో డీప్ ఇన్ టు ద ఎర్త్ ఇంక్రీజెస్ అండి, సాంద్రత పెరుగుతూ వస్తుంది అనమాట, డెన్సిటీ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే మనము భూమి లోపలికి వెళ్ళే కొద్దీ భూమి యొక్క సాంద్రత పెరుగుతూ వస్తుంది. ఇది ఫస్ట్ పాయింట్. మనం ఏం చేస్తాము అంటే కావాల్సుకొని భూమి పైనుంచి ఇక్కడ సమ్ ఏదన్నా ఒక యాక్టివిటీ, సమ్ ఏదన్నా ఎక్స్ప్లోజన్ అట్లా జరిపించి సమ్ యాక్టివిటీ చేయించి ఇక్కడ మనము పీ వేవ్స్ని ఎస్ వేవ్స్ని వదులుతామండి, మనం వదులుతాం పైనుంచి. సో సెకండ్ పాయింట్ ఏంది, మనము పీ వేవ్స్ని ఎస్ వేవ్స్ని భూమి ఉపరితలం నుంచి లోపలికి పంపిస్తాము. ఈ పాయింట్ క్లియర్గా ఈ కాన్సెప్ట్ కొంచెం జాగ్రత్తగా వినండి, కాన్సన్ట్రేషన్తో అర్థమైతే ఇంక మీకు గుర్తుండిపోతుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే మనము పీ వేవ్స్ని ఎస్ వేవ్స్ని పంపిస్తాం లోపలికి. థర్డ్ పాయింట్ చూడండి ఏమవుతుందో. ఇక్కడ డెన్సిటీ వెళ్ళే కొద్దీ పెరుగుతూ ఉంది కాబట్టి ఈ పీ వేవ్స్ ఎస్ వేవ్స్ మనం పైనుంచి పంపించిన ఈ పీ వేవ్స్ ఎస్ వేవ్స్ ఈ తరంగాల యొక్క వేగం కూడా ఏమవుతుందండి, వెలాసిటీ కూడా అవి డెన్సిటీ మీద డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటాయి కాబట్టి వీటి యొక్క వెలాసిటీ కూడా ఇంక్రీజ్ అవుతూ వస్తుంటుంది, వీటి వెలాసిటీ కూడా పెరుగుతూ వస్తుందన్నమాట. ఓకే, అంటే కొంతవరకు మనం పంపించాము, 5 స్పీడ్తో పంపించాము, 6, 7, 8, 9 అట్లాగా పెరుగుతూ వెళ్తుంది అనమాట. ఇవి లోపలికి వెళ్ళే కొద్దీ మనం మానిటర్ చేస్తాం, ఈ వేవ్స్ని తరంగాల్ని మనము మానిటర్ చేస్తుంటాం, వాటి యొక్క వేగం కూడా పెరుగుతూ వస్తుంది. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. అయితే అట్లాగా ఇవి వెళ్ళే కొద్దీ కొన్ని ప్రదేశాలలో వీటి యొక్క బిహేవియర్, వీటి యొక్క ప్రవర్తన మారిపోతుంది. అంటే సడన్గా ఎక్కువ స్పీడ్ అయిపోవడమో, లేకపోతే సడన్గా స్పీడ్ తగ్గిపోవడమో, లేకపోతే సడన్గా ఎస్ వేవ్స్ ముందుకెళ్లకుండా ఆగిపోవడమో, అట్లాంటి కొన్ని బిహేవియర్ చేంజెస్ వస్తుంటాయి. ఆ ప్రదేశాలనే మనం విచ్ఛిన్నతలు అంటాము, డిస్కంటిన్యూటీస్ అంటాము, డిస్కంటిన్యూటీస్. సో ఇప్పుడు మనం ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ మనకి ఏది వస్తుంది, ఎక్కడ వీటి మధ్యన ప్రవర్తనలో తేడా వస్తుంది అంటే మనకి జనరల్గా ఫస్ట్ క్రస్ట్ చూసుకుందామండి. క్రస్ట్ పరంగా మనం మాట్లాడినప్పుడు భూపటలంలో క్రస్ట్లో 2 రకాల క్రస్ట్లు ఉంటాయి. ఒకటి ఏంటి, క్రస్ట్ 2 రకాలు ఉంటాయి. ఇది వాటర్ అనుకోండి, ఇది సముద్రమో ఓషనో ఏదో ఒకటి అనుకోండి, ఇది ఓషన్ అనుకోండి. ఇది ఓషన్ అన్నప్పుడు మీకు ఇక్కడ వేరే దాంతో చూపిస్తాను, క్లారిటీ ఉంటుంది. ఇది భూమి యొక్క ఉపరితలం అనుకుంటే ఇది అంతా క్రస్ట్ అనమాట. ఇది సముద్రం అనుకోండి, సముద్రంలో ఇది సముద్రం, ఓషన్. ఇప్పుడు ఈ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని మనం ఏమంటామండి, కాంటినెంటల్ క్రస్ట్ అంటాం కదా. ఎందుకంటే ఇది ల్యాండ్ ఉంది, ల్యాండ్ క్రింద ఉన్న పార్ట్ని కాంటినెంటల్ క్రస్ట్ అని అంటాము. ఈ పార్ట్ ఏంటిది, ఓషన్ క్రింద ఉంది కాబట్టి దీన్ని మనం ఓషన్ క్రస్ట్ అంటాము. అదేనండి ఇప్పుడు దాసరి సతీష్ గారు సడన్గా ఎందుకు చేంజ్ అవుతుందంటే ఇప్పుడు చెప్తున్నా చూడండి, ఓషన్ క్రస్ట్ ఉంటుంది. సో ఇది కాంటినెంటల్ క్రస్ట్, ఇది ఓషన్ క్రస్ట్ కదా. మనం ఇక్కడ పీ వేవ్స్ ఎస్ వేవ్స్ వదిలేమనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ పార్ట్ వరకు ఇది కాంటినెంటల్ క్రస్ట్, ఈ పార్ట్ నుంచి ఇది ఓషన్ క్రస్ట్. ఇప్పుడు పీ వేవ్స్ ఎస్ వేవ్స్ కనుక ఇట్లాగా వెళ్తుంటే ఇక్కడ వరకు ఓకే, ఒక మాదిరిగా డెన్సిటీ పెరుగుతుంది కాబట్టి స్పీడ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడికి వచ్చే కొద్దీ అంటే కాంటినెంటల్ క్రస్ట్ నుంచి ఓషన్ క్రస్ట్కి వెళ్ళే కొద్దీ సడన్గా ఇంక్రీజ్ అయిపోతుందండి స్పీడ్. సడన్గా ఇంక్రీజ్ అయిందంటే అక్కడ ఏంటి అర్థము, పీ వేవ్స్ ఎస్ వేవ్స్ కొంత ప్రయాణించి
ఒక 7 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు ప్రయాణించి కొన్ని ప్రదేశాలలో వాటి యొక్క వేగం అబ్నార్మల్గా సడన్గా ఇంక్రీజ్ అవుతుంది. అంటే అర్థము అది ఏదో వేరే మాధ్యమంలోకి వెళ్ళింది, వేరే డిఫరెంట్ లేయర్కి వెళ్ళింది అని అర్థం. ఇక్కడ ఏం జరిగింది, కాంటినెంటల్ క్రస్ట్లో ప్రయాణిస్తున్న వేవ్ కొంత సడన్గా ఇంక్రీజ్ అయింది 7 to 8 కిలోమీటర్స్లో. అంటే దాని అర్థం ఏంటి అంటే కాంటినెంటల్ క్రస్ట్ నుంచి ఓషన్ క్రస్ట్కి వెళ్ళినట్టు. మనకి తెలుసు ఆల్రెడీ ఏంటని, ఓషన్ క్రస్ట్ యొక్క సముద్రం భూపట్లం యొక్క సాంద్రత ఎక్కువ ఉంటుంది కాంటినెంటల్ క్రస్ట్ కన్నా. సో ఎప్పుడైతే కాంటినెంటల్ క్రస్ట్ నుంచి ఓషన్ క్రస్ట్కి వెళ్ళిందో దీని యొక్క సాంద్రత ఎక్కువ కాబట్టి ఇందులోకి ప్రయాణించిన తర్వాత ఈ తరంగాల యొక్క వేగం సడన్గా ఇంక్రీజ్ అయ్యింది. అంటే అక్కడ ఒక గ్యాప్ వచ్చింది. అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఈ కాంటినెంటల్ క్రస్ట్, ఓషన్ క్రస్ట్ అంటే ఇదొక మాధ్యమం, ఈ రెండింటిని విడదీసే విచ్ఛిన్నత అంట. విచ్ఛిన్నత అంటే ఏంటి, ఎక్కడైతే ఈ వేవ్స్ యొక్క ప్రవర్తన మారుతుంది, ఇక్కడ మారుతుంది కదండి. మరి కాంటినెంటల్ క్రస్ట్ నుంచి ఓషన్ క్రస్ట్కి వెళ్తే వాటి ప్రవర్తన మారుతుంది అంటే ఇది ఒక లేయర్ ఉంటుంది ఇక్కడ రెండింటి మధ్యన. ఈ లేయర్ సపరేట్ చేస్తుంది రెండు మాధ్యమాలని. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏంటా రెండు మాధ్యమాలు, కాంటినెంటల్ క్రస్ట్ ఒక మాధ్యమం, ఓషన్ క్రస్ట్ ఒక మాధ్యమం. కాంటినెంటల్ క్రస్ట్ ఒక మాధ్యమం, ఓషన్ క్రస్ట్ ఒక మాధ్యమం. ఈ రెండు లేయర్స్ని ఇది విడదీస్తుంది. కాబట్టి ఈ లేయర్ ఏదైతే ఉందో దీన్నే విచ్ఛిన్నత అంటాం. ఏం విచ్ఛిన్నత మరి, కాంటినెంటల్ క్రస్ట్ని ఓషన్ క్రస్ట్ని ఇది విడదీస్తుంది కాబట్టి ఈ విచ్ఛిన్నే మనము కాన్రాడ్ డిస్కంటిన్యూటీ అంటాము, కాన్రాడ్ విచ్ఛిన్నత అంటాము. సో సింపుల్గా మీకు ఎగ్జామినేషన్స్లో ఏమడుగుతాడు, కాన్రాడ్ విచ్ఛిన్నత వేటిని విడదీస్తుంది అంటాడు. మనం కాంటినెంటల్ క్రస్ట్ని ఓషన్ క్రస్ట్ని విడదీస్తుంది అని చెప్పాలి. డిస్కంటిన్యూటీ, కాన్రాడ్ విచ్ఛిన్నత అంటాం తెలుగులో. దీన్ని ఎగ్జామ్లో ఏమంటాడంటే కాంటినెంటల్ క్రస్ట్ అంటే ఏంటండి, సియాల్ కదా, ఓషన్ క్రస్ట్ అంటే ఏంటి, సీమా కదా. సో క్వశ్చన్ ఆల్రెడీ ఒక ఎగ్జామ్లో అడిగాడు ఏమని, సియాల్ సీమా పొరలను వేరు చేస్తున్న సరిహద్దు ఏది, ఏబిసిడి. అందులో కాన్రాడ్ విచ్ఛిన్నత అని మనం చెప్పాలి. సియాల్ సీమా అనొచ్చు, లేకపోతే కాంటినెంటల్ క్రస్ట్ ఓషన్ క్రస్ట్ అని కూడా అనొచ్చు, ఎట్లాగన్నా అడగచ్చు ఎగ్జామ్లో. ఈ పాయింట్ క్లియర్ కదండి. విన్ని గారు తెలుగులో ఏంటి అంటే మనకి సియాల్ పొరను సీమా పొరను వేరు చేసే సరిహద్దుని ఏమంటాము, ఆప్షన్స్లో కాన్రాడ్ విచ్ఛిన్నత ఉంటుంది, అది మనం టిక్ పెట్టాలి. బేసికలీ ఒక సరిహద్దులండి, వేరు మనం భూమి అంతర్నిర్మాణంలో వేరు పొరల మధ్య విడదీసే సరిహద్దులు అనమాట ఇవి, వాటిని విచ్ఛిన్నతలు అంటాం. అయితే ఇవి ఎట్లా తెలుసుకుంటున్నాం మనము అక్కడ ఒక విచ్ఛిన్నత ఉంది అనే పాయింట్ని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. పీ వేవ్స్, ఎస్ వేవ్స్ కొంత దూరం ప్రయాణించిన తర్వాత మనకి వాటి యొక్క వేగం సడన్గా పెరుగుతుంది. ఎందుకు అంటే ఈ కొత్తగా వచ్చిన ఓషన్ క్రస్ట్ యొక్క సాంద్రత ఎక్కువ కాంటినెంటల్ క్రస్ట్ కన్నా. సాంద్రత ఎక్కువ ఉంటే వేవ్స్ యొక్క తరంగాల యొక్క వేగం పెరుగుతుంది, ఇక్కడ బాగా పెరుగుతుంది కాబట్టి ఇక్కడ ఒక విచ్ఛిన్నత ఉంది, అదే కాన్రాడ్ విచ్ఛిన్నత. ఈ పాయింట్ క్లియర్ కదండి. నెక్స్ట్ పాయింట్కి వద్దాం ఇప్పుడు మనం. ఇంకొంచెం లోతుకి వెళ్ళాయి వేవ్స్, అంటే ఇప్పుడు కాంటినెంటల్ క్రస్ట్ నుంచి ఓషన్ క్రస్ట్కి వచ్చే, ఓషన్ క్రస్ట్ నుంచి ఇంకా లోతుగా వెళ్తున్నాయి. కొంత భాగం బాగానే స్పీడ్ పెరుగుతూ వస్తుంది అనమాట, వేగం అనేది పెరుగుతూ వస్తుంది. ఈ వేగం అనేది అట్లా పెరుగుతూ వస్తున్న దగ్గర దాదాపు ఒక 35 కిలోమీటర్ల లోతుగా వెళ్ళాక ఈ తరంగాలు 35 కిలోమీటర్స్ లోతుగా వెళ్ళాక ఈ వేవ్స్, ఈ తరంగాల యొక్క వేగం ఇంకా షార్ప్ ఇంక్రీజ్ అయిపోయిందండి సడన్గా, అంటే ఒక్కసారిగా బాగా పెరిగిపోయింది అనమాట. అంటే ఇక్కడ అర్థం మనం ఏం చేసుకోవాలి, ఎక్కడో మళ్ళీ వేరే లేయర్, వేరే మాధ్యమం వచ్చింది అంటే ఇంకోటి ఏదో కొత్తగా ఉంది ఒక లేయర్ అనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇక్కడ అర్థమవుతుంది కానీ ఇప్పుడు ఈ పీ వేవ్స్, ఎస్ వేవ్స్ కొంత లోపలికి వెళ్ళిన తర్వాత ఒక దాదాపు ఒక 35 కిలోమీటర్స్ 50 కిలోమీటర్స్ అంత లోపలికి వెళ్ళిన తర్వాత భూమి ఉపరితలం నుంచి మళ్ళీ సడన్గా ఒక పాయింట్ దగ్గర ఈ తరంగాల యొక్క వేగం బాగా పెరిగిపోయింది, సడన్గా పెరిగిపోయింది. అంటే అక్కడ అర్థం ఏంటి, ఇంకొక లేయర్ ఏదో వచ్చింది ఇక్కడ, దాని యొక్క సాంద్రత దీనికన్నా ఎక్కువగా ఉంది, చాలా ఎక్కువగా ఉంది, అందుకే సడన్గా ఇంక్రీజ్ అయింది వాటి యొక్క వేగము. అప్పుడు మన వాళ్ళు ఏమని పెట్టారు, ఎస్ ఇక్కడ ఇంకొక లేయర్ వస్తుంది భూమి నిర్మాణ అంతర్భాగంలో, భూమి ఇంటర్నల్కి ఇక్కడ ఇంకొక లేయర్ వస్తుంది 35 to 50 కిలోమీటర్స్ లోతులో. దాన్నే వాళ్ళు ఏమంటారంటే మ్యాంటిల్ అంటారు. మ్యాంటిల్లో అప్పర్ భాగం కాబట్టి దాన్ని మనం అప్పర్ మ్యాంటిల్ అని పేరు పెట్టడం జరిగింది. అప్పర్ మ్యాంటిల్ అని పేరు పెట్టడం జరిగింది. అయితే అప్పర్ మ్యాంటిల్ వచ్చాక ఇంకా ఫాస్ట్గా వీటి యొక్క వేగం సడన్గా పెరిగింది. అంటే ఇక్కడ ఏంటి, ఈ ఓషన్ క్రస్ట్ లేకపోతే సింపుల్గా ఈ క్రస్ట్ని మ్యాంటిల్ని విడదీసే పొర ఒకటి ఉన్నట్టే కదా, ఇక్కడ సరిహద్దు ఉన్నట్టే కదా. సో ఏ సరిహద్దు అయితే ఈ క్రస్ట్ని మ్యాంటిల్
ఇంకా చెప్పాలంటే అప్పర్ మ్యాంటిల్ని విడదీస్తుందో ఆ విచ్ఛిన్నతనే మనము మొహరోవిసిక్ డిస్కంటిన్యూటీ అంటాము. మొహరోవిసిక్ డిస్కంటిన్యూటీ అని అంటాము. మొహరోవిసిక్ డిస్కంటిన్యూటీ అంటాము. ఈ పాయింట్ అర్థమైంది కదండి. ఇక్కడ అర్థం ఏంటి కొంచెం ఇది క్లియర్గా చూడండి. ఈ మ్యాంటిల్ తెలుగులో దీన్ని మనం ఏమంటాము, భూప్రవారం అంటాం. భూప్రవార పొర, భూప్రవారం. దీన్ని ఏమంటాము, క్రస్ట్ని భూపటలం అంటాం. సో ఈ భూకంప తరంగాలు ఎప్పుడైతే భూపటలం నుంచి భూప్రవారంకి వెళ్ళినాయో, ఆ రీజన్కి వెళ్ళినాయో, భూప్రవారం యొక్క సాంద్రత భూపటలం కన్నా చాలా ఎక్కువ కాబట్టి సడన్గా ఈ తరంగాల యొక్క వేగం బాగా పెరిగిపోయింది. ఎందుకంటే తరంగాల యొక్క వేగం డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సాంద్రత అనమాట, అది ప్రవహించే మాధ్యమం యొక్క సాంద్రత. సడన్గా పెరిగిపోయినాయంటే ఒక సెటన్ పాయింట్ దగ్గర వేరే పొరలోకి అది వెళ్ళినాయి అంటే ఆ పొరల్ని సరిహద్దుగా చేసేది ఏమంటాము, విచ్ఛిన్నత అంటాము. కాబట్టి భూపటలంని భూప్రవారం మధ్య గల సరిహద్దునే మనము మొహరోవిసిక్ విచ్ఛిన్నత అంటాము. మొహరోవిసిక్ విచ్ఛిన్నత అంటాము. ప్రశ్న డైరెక్ట్గా అడుగుతాడండి ఎగ్జామ్లో, కాంటినెంటల్ క్రస్ట్ ఓషన్ క్రస్ట్ విడదీసే పొర అడిగినట్టు భూపటలం పొరను భూప్రవారం పొరను విడదీసే పొర ఏది? ద లేయర్ విచ్ డివైడ్స్ క్రస్ట్ అండ్ మ్యాంటిల్ అప్పర్ మ్యాంటిల్ ఇస్ నోన్ యాజ్ అంటాడు. మనం అది మొహరోవిసిక్ డిస్కంటిన్యూటీ అని చెప్తాం. నేను డైరెక్ట్గా పాయింట్ చెప్పవచ్చు మీకు, ఏంటి క్రస్ట్ని మ్యాంటిల్ని విడదీసేది మొహరోవిసిక్ డిస్కంటిన్యూటీ అని. కాకపోతే అక్కడ ఈ కాన్సెప్ట్ వెనకాల సీస్మిక్ రిఫ్లెక్షన్ ప్రొఫైలింగ్ అనే పద్ధతి తెలిస్తేనే మనకు క్లారిటీ ఉంటుందండి. అది ఎందుకు అంటాం దాన్ని నేను క్లారిటీ వస్తుంది, అందుకు చెప్తున్నాను అది మీకు. ఈ పాయింట్ ఓకే కదా. నెక్స్ట్ చూద్దాం మనం. మళ్ళీ ఏమవుతున్నాయి, వేవ్స్ ఇంకా లోపలికి వెళ్తున్నాయి. సో ఇక్కడ వరకు వచ్చినాయి. ఇప్పుడు ఈ వేవ్స్ ఇంకా లోపలికి వెళ్ళాక దాదాపు ఒక 560 కిలోమీటర్ల వరకు వెళ్ళేయండి. 500 కిలోమీటర్ల వరకు వెళ్ళిన తర్వాత మనకి ఏమవుతుంది, ఇంకొంచెం మళ్ళీ డిఫరెంట్గా ప్రవర్తిస్తున్నాయి అనమాట. ఈ వేవ్స్ ఏదైతే ఉందో మళ్ళీ కొంచెం సడన్గా ఇంకొంచెం ఇంక్రీజ్ అయింది స్పీడ్. అంటే ఇక్కడ ఏంటి, ఈ మ్యాంటిల్లోని అప్పర్ మ్యాంటిల్ కదా ఇది, ఇంకొక పొరలోకి వెళ్ళింది. దాన్నే మనం ఏమంటాం, అప్పర్ మ్యాంటిల్ కింద దాన్ని లోవర్ మ్యాంటిల్ అని అంటాము. లోవర్ మ్యాంటిల్ అంటాము. అంటే ఈ అప్పర్ మ్యాంటిల్ని లోవర్ మ్యాంటిల్ని విడదీసే పొర కూడా ఒకటి ఉంటుంది. మరి ఈ అప్పర్ మ్యాంటిల్ని లోవర్ మ్యాంటిల్ని విడదీసే పొర ఏమిటి అంటే ఇక్కడ చూద్దాం. సో ఇప్పుడు మన తరంగాలు అప్పర్ మ్యాంటిల్ వరకు వచ్చాయి. అప్పర్ మ్యాంటిల్ వరకు వచ్చాయి. ఇది అప్పర్ మ్యాంటిల్ అండి, ఇది లోవర్ మ్యాంటిల్. సో ఈ అప్పర్ మ్యాంటిల్ని లోవర్ మ్యాంటిల్ని విడదీసే పొరని ఏమంటాము అనేది ఇంపార్టెంట్. ఇట్ ఈస్ నోన్ యాజ్ రెపెటివ్ డిస్కంటిన్యూటీ. దీన్నే మనము రెపెటివ్ డిస్కంటిన్యూటీ అంటాం, రెపెటివ్ విచ్ఛిన్నత అంటాం. రెపెటివ్ విచ్ఛిన్నత. రెపెటివ్ విచ్ఛిన్నత అంటే వేటిని విడదీస్తుందండి, అప్పర్ మ్యాంటిల్ నుంచి లోవర్ మ్యాంటిల్ వరకు, అంటే ఎగువ ప్రవారపు పొర నుంచి దిగువ ప్రవారపు పొరని వేరు చేసే విచ్ఛిన్నతనే మనము రెపెటివ్ విచ్ఛిన్నత అంటాము. వేటిని, ఎగువ ప్రవారపు పొర అప్పర్ మ్యాంటిల్ని, దిగువ ప్రవారపు పొర లోవర్ మ్యాంటిల్ని వేరు చేసే పొరనే సరిహద్దునే మనము రెపెటివ్ డిస్కంటిన్యూటీ అంటాము. సో ఇప్పటి వరకు మనం 3 చూసాం విచ్ఛిన్నతలు, డిస్కంటిన్యూటీలు. ఒకటి కాన్రాడ్ డిస్కంటిన్యూటీ, 2 మొహరోవిసిక్ డిస్కంటిన్యూటీ, 3వది రెపెటివ్ డిస్కంటిన్యూటీ. దీని క్రింద ఏమవుద్దో చూద్దాం. మనము ఇక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వేగం అంతా పెరిగింది కొంత లోతు వరకు, అంటే దాదాపుగా భూమి యొక్క ఉపరితలం నుంచి 2900 కిలోమీటర్ల లోతు వెళ్ళిన తర్వాత ఈ వేవ్స్ ఇక్కడ మళ్ళీ కొంచెం వీటి యొక్క ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఏంటంటే ఆ మార్పు, ఇక్కడ నుంచి పీ వేవ్స్ అనేవి వెళ్ళాయి, కానీ ఎస్ వేవ్స్ వెళ్లకుండా వెనక్కి వచ్చేస్తున్నాయి. అంటే ఎస్ వేవ్స్ వెళ్ళట్లేదు, ఆగిపోయినాయి, వెనక్కి వచ్చేస్తున్నాయి, రిఫ్లెక్ట్ అయిపోతున్నాయి. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది మనం ఏంటి, ఓన్లీ పీ వేవ్స్ ప్రవహిస్తున్నాయి, ఎస్ వేవ్స్ అక్కడికి వెళ్లకుండా బ్యాక్ రిఫ్లెక్ట్ అయిపోతున్నాయి, వాటి వెలాసిటీ 0 అయిపోతుంది. అంటే అక్కడ అర్థం ఏంటండి చెప్పండి, అక్కడ అర్థం ఏముంటుంది, మనకి భూమి ఉపరితలం నుంచి 2900 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత మళ్ళీ వీటి యొక్క ప్రవర్తనలో, భూకంపం తరంగాల యొక్క ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఆ మార్పు ఏంటి అంటే ఈ లోతు తర్వాత కేవలం పీ వేవ్స్ మాత్రమే ప్రవహిస్తున్నాయి, ఎస్ వేవ్స్ ముందుకు వెళ్లకుండా వెనక్కి రిఫ్లెక్ట్ అయిపోతున్నాయి, వాటి యొక్క వేగం 0 అయిపోతుంది. అంటే దాని అర్థం సింపుల్గా ఏంటి అంటే అక్కడ ఈ ఉంటున్న లేయర్ ఏంటని, లిక్విడ్ మీడియం అని. అక్కడ ఉన్న లేయర్ లిక్విడ్ మీడియం అన్నమాట. లిక్విడ్ మీడియంలో మనకి ఏంటండి, ఎస్ వేవ్స్ ప్రవహించవు, ఎస్ వేవ్స్ డజంట్ పాస్ త్రూ లిక్విడ్స్ కదా, కాబట్టి మనకి ఈ పొర తర్వాత కేవలం పీ వేవ్స్ మాత్రమే ప్రయాణిస్తున్నాయి, ఎస్ వేవ్స్ బ్యాక్ రిఫ్లెక్ట్ అయిపోతున్నాయి అనే అర్థం వస్తుంది.
అప్పుడు మనం ఏం అర్థం చేసుకుంటాము, భూమి ఉపరితలం నుంచి 2900 కిలోమీటర్ల లోతు తర్వాత మళ్ళీ ఇంకొకటి వేరే పొర వచ్చింది. ఆ పొరనే మనం ఏమంటాము, అప్పర్ కోర్ అవుటర్ కోర్ అంటాము. ఆ పొరనే మనం అవుటర్ కోర్ అంటాం, వేరే పొర వచ్చింది కాబట్టి. ఇక్కడ మళ్ళీ ఈ మ్యాంటిల్ని ఈ కోర్ని విడదీస్తుంది కదండి. లేకపోతే ఇంకా క్లియర్గా చెప్పాలంటే లోవర్ మ్యాంటిల్ని అవుటర్ కోర్ని విడదీస్తుంది, ఒక సరిహద్దు వచ్చింది కదా. ఈ సరిహద్దుని మనం ఏమంటాము, ఇంపార్టెంట్, గుటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ అంటాము. వి రిఫర్ దిస్ లేయర్ యాజ్ గుటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ, గుటెన్బర్గ్ విచ్ఛిన్నత అంటామండి, గుటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ. సో గుటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ సపరేట్స్ మ్యాంటిల్ ఫ్రమ్ ది కోర్. గుటెన్బర్గ్ విచ్ఛిన్నత దేన్ని విడదీస్తుంది, భూప్రవారం, భూకేంద్రం, మండలం మధ్య గల సరిహద్దుని మనము గుటెన్బర్గ్ విచ్ఛిన్నత అంటాము. భూప్రవారం, భూకేంద్ర మండలం మధ్య గల సరిహద్దుని మనము గుటెన్బర్గ్ విచ్ఛిన్నత అంటాము, గుటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ అంటాము. సో ఇప్పుడు మనం ఆల్రెడీ ఈ డిస్కంటిన్యూటీస్ చూసాము కదా, కాన్రాడ్ చూసాము, రెపెట్టి చూసాము, మొహరోవిసిక్ చూసాము, గుటెన్బర్గ్ ఇవి కూడా చూసాము. నెక్స్ట్ చూద్దాం ఏమవుతుందో. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఆ గుటెన్బర్గ్ విచ్ఛిన్నత దాటి మళ్ళీ వేవ్స్ వస్తున్నాయి ముందుకి. కొంత వచ్చిన తర్వాత అంటే ఇంకొంత లోతు వెళ్ళిన తర్వాత ఈ పీవేవ్స్ ఏదైతే ఉన్నాయో ఈ పీవేవ్స్ యొక్క వేగం ఒక్కసారి 10x అయిపోయిందండి, ఒక్కసారి 10 రెట్లు సడన్గా పెరిగిపోయింది ఒక్కసారి. అంటే ఇక్కడ అర్థం ఏంటి, ఇక్కడ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇంకొక పొర ఉంది, అది చాలా ఎక్కువ డెన్సిటీతో కూడింది, చాలా ఎక్కువ సాంద్రతతో కూడిన పొర ఇంకొకటి ఉంది. అందువలనే పీవేవ్స్ యొక్క వేగం ఒక్కసారిగా సడన్గా పెరిగిపోయింది అని అర్థమైంది. మనం ఈ పొరను ఏమన్నామండి, అవుటర్ కోర్ అన్నాం కదా. సో ఇప్పుడు మళ్ళీ ఒక కొంత లోతు తర్వాత వీటి యొక్క ప్రవర్తన మారింది కాబట్టి మనం ఇంకొక లేయర్ ఇక్కడ వచ్చింది అని చెప్తున్నాం, దాన్నే మనము ఇన్నర్ కోర్ అంటాము. ఇక్కడ పీవేవ్స్ యొక్క వేగం సడన్గా షార్ప్ ఇంక్రీజ్ అయింది, అందుకని ఇది ఏం చెప్తామంటే దీని యొక్క డెన్సిటీ చాలా చాలా ఎక్కువ అని చెప్తాము. మరి ఇక్కడ కూడా ఒక సరిహద్దు వచ్చింది కదా, అవుటర్ కోర్, ఇన్నర్ కోర్ అని. మరి ఈ అవుటర్ కోర్, ఇన్నర్ కోర్ని వేరు చేసే సరిహద్దుని ఏమంటాము అంటే లేమన్ డిస్కంటిన్యూటీ అంటాము, లేమన్ విచ్ఛిన్నత అంటాము. సో లేమన్ డిస్కంటిన్యూటీ, లేమన్ విచ్ఛిన్నత. సో లేమన్ డిస్కంటిన్యూటీ సపరేట్స్ వేటినండి, అవుటర్ కోర్ అండ్ ఇన్నర్ కోర్. అవుటర్ కోర్ అండ్ ఇన్నర్ కోర్ని వేరు చేసే పొరనే మనము లేమన్ డిస్కంటిన్యూటీ, లేమన్ విచ్ఛిన్నత అంటాము. సో ఈ పాయింట్స్ ఇవన్నీ ఓకే కండి. నాగరాజు అనుమల గారు సార్ అప్పర్ మ్యాంటిల్లో కూడా లిక్విడ్ ఉంటుంది అని చదివాను. అక్కడ మీరు ఏ బుక్లో అయితే చదివారో ఆ బుక్ మీకు ఎగ్జాక్ట్గా స్పెసిఫై చేయలేదండి, ఎందుకంటే అప్పర్ మ్యాంటిల్ లిక్విడ్ ఉండదండి. అప్పర్ మ్యాంటిల్లో మనకి సెమీ సాలిడ్ లేకపోతే సెమీ లిక్విడ్ స్టేట్లో ఉంటుంది, మ్యాగ్మా రూపంలో ఉంటుందన్నమాట. బేసికలీ మ్యాగ్మా ఉంటుంది, దాన్ని సెమీ సాలిడ్ ఆర్ సెమీ లిక్విడ్ అంటాము. ఆ పొరని అందుకని ఆస్థెనోస్పియర్ అట్లా అంటాం అనమాట. సో లిక్విడ్ రూపంలో ఉండదు అప్పర్ మ్యాంటిల్. అక్కడ మీరు ఏదైతే బుక్లో చదివారో దాంట్లో కరెక్షన్ చేసుకోండి. సెమీ సాలిడ్, సెమీ లిక్విడ్ ఉంటుంది, దాంట్లో లిక్విడ్ రూపంలో ఉండదు. అందుకే ఈ పొరలో వచ్చేసరికి ఎస్వేవ్స్ యొక్క వేగం చాలా తగ్గిపోయి చాలా స్లోగా వెళ్తుంటుంది అనమాట, కష్టపడి వెళ్తుంటుంది ఎస్వేవ్స్. కానీ ఎస్వేవ్స్ పాస్ అవుతాయి అప్పర్ మ్యాంటిల్లో. అవి అస్సలు పాస్ అవ్వంటే లిక్విడ్ మీడియం, కానీ చాలా కష్టపడి పాస్ అయితే అవుతుంటాయి. అందుకని దాన్ని మనం సెమీ లిక్విడ్ లేకపోతే సెమీ సాలిడ్ అంటాము. సో లిక్విడ్ స్టేట్లో అయితే ఉండదు. కాబట్టి మనం ఇదండి ఇప్పుడు మనం ఇమేజ్ రూపంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు చదివిందంతా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చూడండి, మనకు అన్నిటికన్నా భూమి పైన ఉండే లేయర్ని క్రస్ట్ అంటాము. ఇది క్రస్ట్ అనమాట, క్రస్ట్. దాని క్రింద ఉండేది అప్పర్ మ్యాంటిల్ అంటాము. ఈ క్రస్ట్ని, అప్పర్ మ్యాంటిల్ని వేడి చేసే సరిహద్దుని ఇక్కడ చూడండి బ్లూలో ఇచ్చారు కదా, మొహిరోవిసిక్ డిస్కంటిన్యూటీ అంటాం. డిస్కంటిన్యూటీ బిట్వీన్ అప్పర్ లేయర్ అండ్ లోవర్ క్రస్ట్, అప్పర్ మ్యాంటిల్. క్రస్ట్, మ్యాంటిల్, అప్పర్ మ్యాంటిల్కి విడదీసే సరిహద్దు ఇది మొహిరోవిసిక్. నెక్స్ట్ అప్పర్ మ్యాంటిల్, లోవర్ మ్యాంటిల్ ఉంటుంది. అప్పర్ మ్యాంటిల్కి లోవర్ మ్యాంటిల్కి విడదీసేది రెపెట్టి డిస్కంటిన్యూటీ. తర్వాత మనకి ఈ మ్యాంటిల్కి కోర్కి విడదీసేది గుటెన్బర్గ్, ప్లస్ ఈ అవుటర్ కోర్కి ఇన్నర్ కోర్కి విడదీసేది లెమన్ డిస్కంటిన్యూటీ. సో ఈ పాయింట్స్ అనేది గుర్తుపెట్టుకోండి. కాన్రాడ్ మళ్ళీ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అప్పర్ క్రస్ట్లో మళ్ళీ కాంటినెంటల్, ఓషన్ ఉంటుంది కదా, ఓషన్ క్రస్ట్, కాంటినెంటల్ క్రస్ట్ని వేరు చేసే సరిహద్దుని మనము కాన్రాడ్ విచ్ఛిన్నత అంటాము. దీంతో మనకి వి కంప్లీటెడ్ సీస్మిక్ రిఫ్లెక్షన్స్ వల్ల ఎర్త్క్వేక్ వస్తుందా సార్ అని సైద్ ఆసిఫ్ గారు అడుగుతారు. మనము చాలా మైల్డ్ సీస్మిక్ చేస్తామండి, అరౌండ్ 3 మ్యాగ్నిట్యూడ్ ఉన్న ఎర్త్క్వేక్ ఉన్న ఎర్త్క్వేక్స్ లాగా మనం సమ్ ఎక్స్ప్లోషన్స్ చేస్తాము. ఈ మనం తయారు చేసినటువంటి
ఈ భూకంప తరంగాల వల్ల నష్టం ఏం రాదండి, ఎందుకంటే చాలా మైల్డ్ చేస్తాం మనం. పెద్ద భూకంపాలు సంభవించినంత మనం ఆ ఎక్స్పెరిమెంట్ చేయము, చాలా లైట్ ఎక్స్ప్లోజన్ చేసి మనము క్రియేట్ చేస్తాం PVSSVS. మనము ఈ చదవడం కోసం, సీస్మిక్ రిఫ్లెక్షన్ ప్రొఫైలింగ్ చదవడం కోసం తయారు చేసిన ఈ విడుదల చేసిన PVSSVS వల్ల భూకంపాలు రావు. ఇవి కూడా మనము ఎక్కడో జనసంద్రాహం లేని, ఎక్కడో సమ్వేర్ అవుట్ సైడ్ హ్యాబిటేట్స్ ఉన్న లొకేషన్స్లో చేస్తామండి, మైన్స్ ఆ ప్రదేశాల్లో చేస్తాం. సో అక్కడ లైట్ ట్రెమర్స్ వచ్చినా, భూకంపాలు వచ్చినా పెద్ద నష్టం రాదు. నాగరాజు అనుమల గారు, సార్ కాంటినెంటల్ క్రస్ట్ కింద ఓషన్ క్రస్ట్ ఉంటుందా అంటే మనం ఇందాక చూసాం కదండి. ఇప్పుడు జనరల్గా ఈ విధంగా ఉంటుంది భూమి క్రస్ట్లో చూసుకుంటే, కాంటినెంట్ ఉంటుంది. కాంటినెంటల్ క్రస్ట్ మరి ఆబ్వియస్లీ పైన ఉంటుంది కదండి, ఎందుకంటే సముద్రం అంటే ఏంటి, చాలా లోతు, ఒక 10 కిలోమీటర్లు 9 కిలోమీటర్లు లోతుతో వాటర్ ఉండి, ఆ లోతు తర్వాత మొదలవుతుంది ఓషన్ క్రస్ట్. కాంటినెంటల్ క్రస్ట్ అయితే డైరెక్ట్ మనకి సీ లెవెల్ నుంచే స్టార్ట్ అవుతుంది, కాబట్టి కాంటినెంటల్ క్రస్ట్ ఓషన్ క్రస్ట్ కన్నా పైన ఉంటుంది ఆబ్వియస్లీ. నాగరాజు గారు మీరు అడిగారు ఆ క్వశ్చన్ క్లియర్ అనుకుంటా. ఆబ్వియస్లీ కాంటినెంటల్ క్రస్ట్ పైన ఉంటుందండి. ఓషన్ క్రస్ట్ అంటేనే మీనింగ్ ఏంది, ఓషన్ కింద భాగం. ఓషన్ దాదాపుగా 10 కిలోమీటర్ల లోతు ఉంటుంది. సో 10 కిలోమీటర్ల లోతు నుంచి మనకు ఉండేది, ఆ లోతు ఉండేది ఓషన్ క్రస్ట్. కాంటినెంటల్ అంటే మొత్తం ఉంటుంది, కాబట్టి ఆబ్వియస్లీ కాంటినెంటల్ క్రస్ట్ కింద ఓషన్ క్రస్ట్ ఉంటుంది. ఆ రెండింటిని విడదీసే పొరనే కాన్రాడ్ విచ్ఛిన్నత అంటాము. సో మనకి ఈ టాపిక్ అనేది కంప్లీట్ అయిందండి. మనం అగైన్ 11 o'clockకి పాలిటీలో కలుసుకుందాం. పాలిటీలో ప్రెసిడెంట్ గురించి చూద్దాం. ఈరోజు మనకి మోస్ట్లీ ప్రెసిడెంట్ యొక్క ఆర్టికల్స్ సంబంధించి కంప్లీట్ చేస్తాము. సో 11 o'clockకి షార్ప్గా వచ్చేసేయండి, మనం 11కి కలుసుకుందాం. ఈచ్ లేయర్ ఎంత డెప్త్ ఉంటుందో అవన్నీ మనం చూసేసామండి ఆల్రెడీ. ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఎర్త్ చెప్పినప్పుడు ఈచ్ లేయర్ ఎంత డెప్త్ అవన్నీ దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ చూసేసామన్నమాట. ఇప్పుడు మనం కేవలం ఏంటి అంటే డిస్కంటిన్యూటీస్ పరంగా చూసుకుంటున్నాం. సో జనరల్గా 2900 వరకు మ్యాంటిల్ ఉంటుంది, అక్కడి నుంచి మనకి 6400 వాటి వరకు మనకి కోర్ ఉంటుంది. 50 to 60 కిలోమీటర్స్ వరకు క్రస్ట్ ఉంటుంది. 60 to 2900 మళ్ళీ మ్యాంటిల్, అవన్నీ మనం సంబంధించి చూసేసాము అప్పుడు. సో మీకు ఇది క్లియర్ అయిందని కూడా ఒక 2 minutes ఎవరు చింతకుంట్ల సోని గారు 1 minute బ్రీఫ్గా అన్నట్టు అంటున్నారు. సో ఒకసారి బ్రీఫ్గా నేను చెప్తాను చూడండి. మనకి విచ్ఛిన్నత అంటాము, వేరే పొరని ఈ PVSSVSని పాస్ చేసి ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఎర్త్ కనుక్కుంటాము, దాన్నే సీస్మిక్ రిఫ్లెక్షన్ ప్రొఫైలింగ్ అంటాము. సో డిఫరెంట్ లేయర్స్కి వెళ్ళే కొద్దీ మారుతూ ఉంటుంటుందండి మనకి ఆ PVSSVS యొక్క ప్రవర్తన, బిహేవియర్. దాన్ని బట్టి మనం పొరల్ని వర్గీకరిస్తాము. ఫస్ట్ ఉన్న పొర క్రస్ట్లో మళ్ళీ ఇక్కడ చూసుకుంటే కాంటినెంటల్ క్రస్ట్, ఇది ఓషన్ క్రస్ట్ అనమాట. సో ఈ కాంటినెంటల్ క్రస్ట్ని, ఓషన్ క్రస్ట్ని వేరు చేసే పొరనే మనము కాన్రాడ్ డిస్కంటిన్యూటీ అంటాము. క్రస్ట్ని, అప్పర్ మ్యాంటిల్ని వేరు చేసే పొరని మొహ్రోవిసిక్ అంటాము. అప్పర్ మ్యాంటిల్ని, లోవర్ మ్యాంటిల్ని వేరు చేసేదాన్ని రెపెట్టి అంటాము. మ్యాంటిల్ని, అవుటర్ కోర్ని వేరు చేసేదాన్ని గుటెన్బర్గ్ అంటాము. అవుటర్ కోర్ని, ఇన్నర్ కోర్ని వేరు చేసేదాన్ని లెమన్ డిస్కంటిన్యూటీ అంటాము. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ వేరియస్ డిస్కంటిన్యూటీస్, వివిధ విచ్ఛిన్నతలు అండి ఇవి. ఎగ్జామ్లో డైరెక్ట్గా అడుగుతాడు మనకి ఏమని, కోర్ని మ్యాంటిల్ని విడదీసే పొరేది, గుటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ. సో మనం అగైన్ షార్ప్గా 11 o'clockకి కలుసుకుందామండి పాలిటీలో. అంతవరకు ఇంటర్వెల్ తీసుకోండి, బ్రేక్ తీసుకోండి, దెన్ వీ కెన్ మీట్ ఫర్ పాలిటీ క్లాస్. థ్యాంక్ యూ అండి వెరీ మచ్.